తెలుగు ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఐపీఎల్లో ఇవాల్టి మ్యాచ్ పాలమూరుకు షిఫ్ట్ అయింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద సవాల్ అంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ బీఆర్ఎస్ పాదయాత్రకు సిద్ధమవుతుంటే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టిందే బీఆర్ఎస్ అంటూ కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. పాలమూరు నేతలు పటపట పళ్లు కొరుకుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆపింది మీరంటే మీరేనంటూ డైలాగ్ డైనమైట్లు పేలుస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు పోరుబాట పడుతున్నారు. నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచినా ప్రాజెక్టు విషయంలో ఒక్కడుగు ముందుకు పడలేదని విమర్శించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. టెండర్లను రద్దు చేసి పనులను పక్కన పెట్టారని ఫైర్ అయ్యారు. కంప్లీట్ అయిపోయినాయి. నార్లాపూర్ కంప్లీట్ అయింది, ఏదులైంది, వట్టెమైంది, కరివెనైంది, ఉదండాపూర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. పంపులు కూడా పెట్టినాం, కాలువలు అయిపోయినాయి. జస్ట్ ఓన్లీ నింపి కాలువలు తోగినామంటే 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ ఇది. పెద్ద ప్రాజెక్ట్. కాలువలు టెండర్ పిలిచినాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ రద్దు చేసింది. పాలమూరు ప్రాజెక్టు 90% పూర్తయిందే నిజమైతే తాము 10% నిధులు తెస్తామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఆ నిధులతో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయగలరా అని ప్రశ్నించారు. వాళ్ళు చెప్పిన 33,500 కోట్లకు టెండర్స్ పిలిచున్నారు. దానిలో 27,000 కోట్లు ఖర్చు పెట్టినామని వాళ్ళే పెట్టున్నారు. సో దాన్ని 27,000 కోట్లు 33,000 కోట్లు. సో నేను చాలాసార్లు ఈ వేదికలు కూడా 2 టైమ్స్ చెప్పిన, నేను వనపర్తిలో కూడా చెప్పిన, దాని మీద నేను బేసికలీ కాంట్రాక్టర్గా చర్చకు రామని చెప్పిన. ఏం చెప్పినా 10%, 90% మీరు కంప్లీట్ చేసింది అంటున్నారు. ఓకే, 90% మీరు కంప్లీట్ చేసి ఉంటే దానికి 10% ఎంత అవుతుంది? 2,700 కోట్లు అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు మేము రిక్వెస్ట్ చేస్తామా, అడుకుంటామా, 2,700 కోట్లు మీకు తెచ్చిస్తాం. మీ కాంట్రాక్టర్లు మీరు పిలిచిన వాళ్ళే, కమిషన్లు ఇచ్చిన వాళ్ళు కాంట్రాక్టర్లే, టెండర్లు మీరే పిలిచిన్నారు. 2,700 కోట్లలో పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అవుతుందా? పాలమూరు ప్రాజెక్టు విషయంలో సర్కార్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ చెబుతుంటే అసలు నిర్లక్ష్యం చేసిందెవరో చర్చకు రావాలని సవాల్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. 2.5 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఒక్క పని మొదట్లో కావట్లేదు. ఇక 1 ఇయర్ అయితే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. మరి ఈ 1 ఇయర్లో ఎట్లా చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు? పోన్లేని 1 ఇయర్ మేము టైం ఇచ్చినాం. పాలమూరు స్థానికుడు, పాలమూరు జిల్లావాసి కనుక తొందరగా అన్నిటికన్నా ప్రియారిటీ చేస్తారని మేము అనుకున్నాం. నీళ్ళు రాకపోతే ఇంకా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. కనుక ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపియాలి, ప్రభుత్వం ముందుకు రావాలి. వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారు, జిల్లాలో ఒక రెవల్యూషన్ లాగా వస్తుంది. రాబోయే రోజుల్లో వీళ్ళకి పుట్టగతులు ఉండవని ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నా వాళ్లకు, మాజీ మంత్రులకు మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఢిల్లీ మీద మాట్లాడినా, పాలమూరు రంగారెడ్డి మీద మాట్లాడినా, మీరు పెట్టిన ఎక్స్పెండిచర్ మీద మాట్లాడినా, నేను పెట్టిన ఎక్స్పెండిచర్ మీద మాట్లాడినా, మేమందరం 7కి రావాలన్నా వస్తాం, 0కి రావాలన్నా, టేలెంట్కి రావాలన్నా మీకు దమ్ముంటే ఫస్ట్ వచ్చి మాతోన చర్చించాల్సిందిగా కోరుకుంటూ. పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు కాంగ్రెస్ నేతలు.